ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మత్తయి సువార్త 24 అధ్యాయము 4వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ చివరి దినాల్లో మేము ఉన్నాము నాయన. అనేకులు మేము అంటూ వస్తున్నటువంటి వారిలో కొందరు అబద్ధ ప్రవక్తలు ఉన్నారని, వారి గురించి జాగ్రత్త పడాలని మీరు తెలియచేశారు. అయితే నా తండ్రి, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని మీరు చెప్పిన మాటను బట్టి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి నీ బిడ్డలు, కుమారులు కుమార్తెలు, వారు కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. నీ మార్గంలో నడుస్తూ వారు జాగ్రత్తగా పరిశుద్ధాత్మ పూర్లై నడుచుకుంటూ ప్రతిదీ గ్రహించటం కృప చూపమని, మేలులతో నిమ్మని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక సమస్యల నుండి, అప్పుల్లో నుండి ఎవరైనా ఉంటే విడిపించండి. ప్రతి వారికి నెమ్మదిని శాంతి దయచేయండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో మీరు తోడుగా ఉండండి. యవనస్తులు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తుండగా నాయన మంచి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కావాల్సిన యవనస్తులకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి. వివాహాలు అయ్యి పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీకు అందృష్టి కాపాడమని నీ దేవులతో నిమ్మని ప్రార్థిస్తున్నాను. అలాగే వివాహం అయి సంతానం లేకుండా ఉన్న వారికి సంతానం దయచేయండి ప్రభా. గర్భిస్తులు సుఖప్రసం దయచేయండి నాయన. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నా దేశాన్ని రక్షించండి. నీ రాకడ గుర్తులు జరుగుతూ ఉన్న సమయంలో ప్రతి వారు సిద్ధపట్టుకు సహాయం చేయండి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. దీవులతో నిమ్మని నాతోటి సేవకులు కూడా ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు నిత్యం తోడే ఉండుగాక. ఆమేన్.